విద్యార్థి దశ చాలా కీలకమైందని ప్రతి విద్యార్థి చెడు వ్యసనాలకు బానిస కాకూడదని రూరల్ సీఐ చైతన్య కృష్ణ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో మౌంట్ కార్మెల్ ప్రైవేట్ స్కూల్ ఎండీ సాయిరాం నాన్శెట్టి ఆధ్వర్యంలో విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ సీఐ చైతన్య కృష్ణ, ఇంద్రపాలెం ఎస్ఐ ఎం వీరబాబు హాజరయ్యారు. మౌంట్ కార్మెల్ స్కూల్ యాజమాన్యం వారికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విద్యార్థులు సెల్ ఫోన్లో ఆడుతూ పెద్ద మొత్తంలో నగదును కోల్పోతున్నారని, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఉపయోగించడం వల్ల విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని అన్నారు. చిన్న వయసులోనే విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారని, వాటికి దూరంగా ఉండాలని సూచించారు. Good touch and bad touch, and also awareness, ganja and whatever the activities we are doing right now. In the teenage, whatever the influences we are getting in the teenage, they will explain. నా వాయిస్ వినిపిస్తుందమ్మా. ఆదేశాల ప్రకారం కాకినాడ రూరల్ సర్కిల్లో ఉన్నటువంటి ప్రతి ప్రైవేటు మరియు గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళకి ఏది కరెక్ట్, వాళ్ళు ఈ వయసులో ఏం తెలిసి మేమేం చెప్పాలనే ఉద్దేశంతో కాకినాడ రూరల్ సర్కిల్ నుంచి ఒక స్కూల్ లెక్క మా ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న స్కూల్స్ అన్నీ కూడా, వాటితో పాటు సార్ కూడా మా కాకినాడ పోలీసు వారి తరఫు నుంచి మా ఎస్పీ గారు ఏదైతే చెప్పారో ఆ విషయాలు, కొన్ని విషయాలు మేము మా కేసు క్లాస్ పిల్లలకి వాళ్ళకి ఎక్కువగా వాళ్ళు ఇంటికి వెళ్ళగానే ఫోన్లు చూడడం, వాళ్ళకి తెలిసి తెలియక if there is nothing is happening, but right. చేస్తున్నాడు, లేకపోతే ఇంకోటి లేదో యాక్టివ్గా ఉంటున్నాడు, లేకపోతే మాస్టర్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఇవన్నీ డిసిప్లిన్ లేనట్లుగా. డిసిప్లిన్ అంటే మనకిచ్చిన మనం చేయాల్సిన టైంలో మనం వర్క్ చేయాలి. ఇప్పుడు సపోజ్ మీకు హోంవర్క్ ఇస్తారు టీచర్ ఇంట్లో, ఇక్కడ హోంవర్క్ అంటే ఇస్తారు, మీ పనిని మళ్ళీ ఇంకొకరితో చెప్పించుకోకూడదు. దట్స్ కాల్డ్ డిసిప్లిన్. అట్లానే మన డిసిప్లిన్ కొలమానం లేదు. మీరు ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి మీరు బస్సు, స్కూటరో లేకపోతే సైకిలో అలాగే అంటే ఎక్కడ ఉండాల్సిన, ఇప్పుడు సపోజ్ మీరందరూ వచ్చిన తర్వాత స్కూల్లో చెప్పులు ఉంటాయి, షూస్ ఉంటాయి. షూస్ అన్నీ కూడా మీరు ఎలా ఇప్పుతున్నారు ఏంటి అనేది కూడా, అది కూడా డిసిప్లిన్. మీ ఇంటి దగ్గర మీరు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీ టేబుల్, మీరు భోజనం చేసిన ప్లేట్, మీరు భోజనం చేసిన ప్లేట్ని చాలామంది పిల్లలు నేను చూస్తున్నాను, వాళ్ళు తీరు. వాళ్ళ తల్లిదండ్రులు అమ్మో నాన్నో లేకపోతే ఎవరో అమ్మమ్మో నానమ్మో వచ్చి తీయాలి. అది తప్పు, అది డిసిప్లిన్ కాదు. మీరు చిన్న ప్లేట్ని మీరు తీసుకోవాలి, మడత పెట్టుకోవాలి. మీ బెడ్డింగ్ వ్యవహారాలు కానీ ఇంకోటి కానీ మీ బుక్స్ని మీరే సర్దుకోవాలి. దట్స్ కాల్డ్ డిసిప్లిన్. ఎప్పుడైతే స్టూడెంట్కి డిసిప్లిన్ ఉంటుందో స్కూల్స్లో నాకు తెలిసి ఎక్కడ కొట్టడం కానీ ఇంకోటి కానీ మా చిన్నపిల్లలు మేమందరం అలా దెబ్బలు తీయవచ్చు. అట్లానే మాస్టర్ మీద మాకు ఎవరికి టీచర్స్ మీద, మా టీచర్స్ మీద ఎవరికి కోపం లేదు. టీచర్కి ఏమైనా కోపం ఉంటుందా? మీకు టీచర్కి పండ్ల విషయాలు ఉంటాయా? టీచర్ మిమ్మల్ని మౌంట్ కార్మెల్ స్కూల్కి వచ్చి విజిట్ చేసి పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ప్రతి స్కూల్కి పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వమని చెప్తున్నారు. పిల్లలకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్, అలానే సైబర్ అఫెన్సెస్ పట్ల, అలానే బయట జరిగే సమాజంలో ఉన్న గుడ్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్ గురించి పిల్లల నుంచే అవేర్నెస్ చేస్తే మంచి సమాజం వస్తుందనే ఉద్దేశంతో మా కాకినాడ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ స్కూల్స్ విజిట్ చేయడం అనే కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు దానిలో భాగంగానే ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చి స్కూల్ దగ్గరికి వచ్చి ఇలా చెప్పడం జరిగింది. పిల్లలందరికీ కూడా ఈ సెల్ ఫోన్ వల్ల ఏదైతే నాలెడ్జ్, మనం ఏదైనా ఎడ్యుకేషన్ సంబంధించి తప్ప ఇతర యాప్ల జోలికి కానీ, ఈ గేమింగ్ యాప్లు కానీ ఇట్లాంటి డౌన్లోడ్ చేసుకోవడం కానీ, ఏపీకి ఫైల్స్ ఓపెన్ చేయడం కానీ ఇట్లాంటివి చేయకూడదని, ఈ సైబర్ ఫ్రాడ్స్ గురించి కూడా వాళ్ళ పేరెంట్స్కి చెప్పాలని చెప్పి పిల్లల ద్వారానే చెప్తుంది.
అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్లో చాలామంది టూ వీలర్లో హెల్మెట్ పెట్టుకోకుండా యాక్సిడెంట్స్ గురవుతున్నారు. వాళ్ళు లైఫ్స్ పోతున్నాయి. కాబట్టి పిల్లలకి ఈ స్టేజ్ నుంచే వాళ్ళ తల్లిదండ్రులకి హెల్మెట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలని పిల్లల ద్వారా తెలియజేయడం జరిగింది. నుంచి ప్రతి స్కూల్స్కి కూడా మా రూరల్ సర్కిల్లో ఉన్న ప్రతి స్కూల్స్కి ప్రతిరోజు జిఎంఎస్కి వెళ్ళి వాళ్ళ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్తాం. అదేవిధంగా స్కూల్స్ వదిలేటప్పుడు స్కూల్స్కి వచ్చేటప్పుడు పిల్లలకి సేఫ్టీ దృష్ట్యా మేము టీజింగ్ లాంటివి కానీ ఇంకోటి కానీ అట్లాంటివి ఏమి లేకుండా ఉండడం కోసం ట్రాఫిక్లో కూడా యాక్సిడెంట్స్ రెడ్యూస్ చేయడం కోసం మేము పెట్రోలింగ్ రెగ్యులర్గా పంపుతున్నాం. దీనిలో భాగంగానే మేమందరం ఈరోజు స్కూల్కి వచ్చి అందరితో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. He is the man behind this activity. Actually, he is the initiator. After that, I have implemented this one. I really thank you, Sir Srigaru, for giving this wonderful opportunity to our kids to learn, to expose to the latest whatever the cyber frauds are happening around India and around our places. So this has to be there so that everyone should know what kind of mistakes we are doing in the regular day-to-day basis, so that people can understand. See, if we are doing in a wrong way without knowing that, so you don't know what you don't know. So in that cases, definitely people will lose that instinct, and definitely they will go in a wrong direction. So we are here to set you in the right direction in the future, so that people you will create a good society around Indrapalam, and we will be the model of the school which is around the Indrapalam. We should know that everyone should know that we are the best. Okay.